నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కాంగ్రెస్ పార్టీలో చేరిన 4 రోజులకే సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తనకు సాదర స్వాగతం పలికి పదవులు కట్టబెడతారని ఆశిస్తే కాంగ్రెస్ రిక్తహస్తం ఇచ్చేట్లు కనిపించడంతో మాజీ స్పీకర్ ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు. ఎందరు విమర్శించినా వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ లో చేరితే తమను చిన్న చూపు చూస్తారా అంటూ క్యాడర్ బాధపడుతుందని సమాచారం. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా, తెలంగాణ రెండో స్పీకర్ గా పనిచేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి తగిన పదవి దక్కుతుందని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోచారానికి మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందని ప్రకటించారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన సందర్భంలో అలకపోనిన జీవన్ రెడ్డిని, ఇతర సీనియర్లను బుజ్జగించేందుకు తీసుకున్న ఓ నిర్ణయం పోచారానికి ఇబ్బందిగా మారింది. వాస్తవానికి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాము అని హామీ ఇచ్చి కాంగ్రెస్ లో చేర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారికే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా స్వయాన రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పోచారానికి నష్టం జరిగింది. నిజానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేరు. ఇక దీంతో పోచారానికి పదవి ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదని అంతా భావించారు. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చుకుంటూ పోతే మా సంగతెంది అంటూ సీనియర్లు ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వివేక్, ప్రేమ్ సాగర్ రావు, ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారికే మంత్రి పదవి అనే నిబంధన పెట్టుకున్నారు. ఇక ఇది ఇప్పుడు పోచారానికి ఇబ్బంది పెట్టింది. బీసీ కోటా కింద, హైదరాబాద్ కోటా కింద తనకు మంత్రి పదవి ఖాయము అనుకున్న దానం నాగేంద్రకు, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కడియం శ్రీహరికి కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం రుచించడం లేదని తెలుస్తోంది. ఇక అధికార పార్టీలో ఉన్నా 5 ఏళ్లు తాము ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాల్సి రావడం బాధాకరమే అని సన్నిహితులతో వాళ్లు అంటున్నారని సమాచారం. కులం చెడ్డ, సుఖం దక్కనట్లు పార్టీ మారినా పదవి దక్కే అవకాశాలు లేకపోవడం ఫిరాయింపుదారులను అయోమయానికి గురి చేస్తుందిట.